ఎందుకంటే ఇది చాలా మంచి కార్యక్రమం. మనం ఏదో అనుకుంటాం, మన ఇంట్లో ఒకటి పక్కకు ఒకటి ప్లాస్టిక్తో ఏదో పడిపోతుంది, అందులో నీళ్ళు మళ్ళీ దాని నుంచి మనకు దోమ కాటేస్తే మనం హాస్పిటల్ పాలై లక్షల రూపాయలు పెట్టుకుంటున్నాం. ఇవాళ మామూలు చిన్న సుస్తాక 2000కి తక్కువ అయితే లేవు కాబట్టి మనం ఈ పొదుపు చేసుకోవాలి. మన జాగ్రత్త మనం పాటించుకోవాలి. ఎందుకంటే మనం కొద్దిగా నిర్లక్ష్యం ఉంటామనే గవర్నమెంట్ ద్వారా కూడా మన ఇంటికి వచ్చి చెప్తున్నారు కాబట్టి దాన్ని అందరం మనం పాటించాలని కోరుకుంటూ మా 13 వార్డు ప్రజలకు మరి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. మరి ఈ కార్యక్రమానికి వచ్చిన మున్సిపల్ కమిషనర్ గారు, మరి మన మున్సిపల్ సిబ్బంది, వార్డు ఆఫీసర్ వీళ్ళందరికీ మా వార్డుకు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం. తప్పకుండా ఇది పాటిస్తామని కోరుకుంటున్నాం. దానిలో భాగంగా మన ఈ 13th వార్డులో డోర్ టు డోర్ ఇంటికి కూడా తిరిగి ప్రతి ఒక్కరు కూడా వారి ఇంటి ఆవరణలో శుభ్రంగా పరిశుభ్రతను పాటించే విధంగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి. ముఖ్యంగా ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో వాడనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో డబ్బాలు కానీ, ఈ కొబ్బరి బొండాలు వాడి పాడేసినవి కానీ, మరియు ఇతర టైర్లు, ఇతర ఏదైనా వస్తువులు వాడి పాడేసిన వస్తువులు ఉన్నట్లయితే ఈ వర్షాలు వచ్చినప్పుడు అందులో వాటర్ నిల్వ ఉండి దాంట్లో తోక పురుగులు ఏర్పడి దోమ లార్వా డెవలప్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఆ విధంగా వాటర్ నిల్వ ఉండకుండా మనము వాటర్ని ఎప్పటికప్పుడు తీసేస్తూ డ్రైగా ఉంచుకోవాలి. లేని పక్షంలో అక్కడ దోమ లార్వా అనేది డెవలప్ అయ్యి ఆ దోమల వల్ల మనకు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి చికెన్ గున్యా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితులు ఏర్పడితే మనం రోగాల పాలై మన కుటుంబ సభ్యులందరం కూడా హాస్పిటల్ పాలయ్యే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితులు మనకు రాకుండా ఉండాలి అంటే ఈ వర్షాకాలం ఇదే స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ఆవరణలో కూడా డ్రైగా ఉంచుకునే విధంగా ప్రతి ఒక్కరికి కూడా మనం అవగాహన కల్పించాలి. తద్వారా మన పట్టణాన్ని ఆరోగ్యంగా, సామాజికంగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి డోర్ టు డోర్ ఈరోజు ఫ్రైడే ప్రోగ్రాంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా మహిళా సంఘాలు ముఖ్యంగా పాల్గొని ప్రతి ఇంటికి తిరిగి వారికి అవగాహన కల్పించవలసిందిగా తెలియజేసుకుంటా ఉన్నాం.